రాష్ట్రంలో 213 మంది ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలపడంతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీరిలో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు ఉన్నారు. ఒక్కొక్కరు 50,000 సొంత పూచికత్తు సమర్పించడంతో పాటు 3 నెలలకి ఒకసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని ఉత్తర్వుల్లో తెలిపారు. చట్టాలకు లోబడి క్రమశిక్షణతో ఉంటానని, శాంతియుత జీవనం గడుపుతానని దైవ సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. దీర్ఘకాలంగా జైల్లో ఉంటున్న తమ కుటుంబ సభ్యుల్ని రిలీజ్ చేయాలని ప్రజాపాలనలో అప్లికేషన్లు అందజేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అప్లికేషన్లు పరిశీలించిన సీనియర్ అధికారులు ఖైదీల జాబితాను కేబినెట్ ముందు ఉంచారు. దీంతో ఖైదీల ముందస్తు రిలీజ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు రిలీజ్ అయ్యారు. ఇక జైలు నుంచి విడుదలైన ఖైదీలు సమాజంలో బాధ్యతగా ఉండాలన్నారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. ఇంకోసారి తప్పు చేస్తే క్షమాపణ ఉండదని హెచ్చరించారు. విడుదలైన ఖైదీల్లో 70 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు సౌమ్య మిశ్రా. ఈరోజు నిజంగా తెలంగాణ ప్రిజన్స్ డిపార్ట్మెంట్కు ఒక వెరీ ఇంపార్టెంట్ డే. చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఈరోజు క్రాస్ చేశాము. 213 కన్విక్టెడ్ ప్రిజనర్స్కి ఈరోజు రిలీజ్ అవుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ప్రజావాణి అని. ఆ ప్రజావాణిలో కొంతమంది ప్రిజనర్స్ పరివార వర్గాలు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి దట్ మా ప్రిజనర్స్, మా పరివార వాళ్ళు ప్రిజన్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరం నుంచి ఉన్నారు, వాళ్ళకు కొంచెం ప్రీ మెచ్యూర్ రిలీజ్ చేస్తే వాళ్ళు సరిగా అయిపోయారు, మంచి బిహేవియర్ చేస్తున్నారు, మాతో కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు, వదిలేండి అని రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ సీఎం గారు ఆనర్ చేసి ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేశారు ఇమీడియట్లీ. ఆ హై లెవెల్ కమిటీ కేస్ బై కేస్, హై లెవెల్ కమిటీలో హోమ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు, డీజీ ప్రిజన్స్ అండ్ మిగతా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. అది కేస్ బై కేస్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్, యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం కేస్ బై కేస్ మంచిగా చూసుకొని వెరిఫై చేసుకొని ఈ లిస్ట్ తయారు చేశారు. మాకు ప్రిజనర్స్కు వదిలేసినప్పుడు గవర్నర్ గారు, సీఎం గారు అందరూ అడిగారు వీళ్ళకు సమాజంలో మళ్ళీ మంచిగా ఉండాలి అని, ఒక జనజీవన స్రవంతిలో కలిసి పోవాలి అని, ఏమి చేయాలి, ఏదో చేయాలి, వాళ్ళు కలిసిపోవాలి అని మాకు అప్పుడు చెప్పారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఈరోజు మేము ఒక 70 ప్రిజనర్స్, వదిలైన 70 ప్రిజనర్స్కి మై నేషన్ ఫ్యూయల్ అవుట్లెట్లో మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము.